పాండవులకు మరల రాజ్య భాగమా, అవిభాజ్య రాజ్య విభజనమా? వృద్ధ జన సేవాపరుడై వేదాంగ పాండితీ మండితుడై శతసోగర ప్రేమానుబంధ సంపన్న హృదయుడై ధృతరాష్ట్ర కుమారాగ్రజుడైన సుయోధన కుమారుడి విభజనకు అంగీకరించుగాక. కాని అద్వితీయ ప్రతాపవంతుడై చతుస్సముద్ర వేలావలైత సర్వం సహాధీశ్వరుడై సామంత రాజేంద్ర మస్తకన్యస్తమని కిరీట ప్రభాభాసిత పాదరాజరాజీవుడై అభిమానగరుడైన రారాజు ఈ దుస్తంత్రానికి అంగీకరించడు. కంటికి నిదురవచ్చునే ఇతర వైభవములు 10,000 మానసం బట్టునే మానుషంబు గల ఎట్టి మనుషుల కట్టి వానికి గంతకుడైన శాస్త్రవుడు ఒకండు తనంతటి వాడు కలిగినన్ కంటికి నిదురవచ్చునే. కన్నారా ఆహ్వానం, కనుగొన్నారా కౌంతేయుల పన్నాగం. అస్మదీయ పితృదేవదయాలబ్ధ రాజ్యార్థ వైభవులైన దాయాదులు రాజసూయం సల్పుట సప్తద్వీపాల సుందరాధిప మకుట తటకటిత మాణిక్య తేజో నీరాజిత నిజపాద పంకేరుహుండైన కురు సార్వభౌములు దానిని గాంచి సంతసించుట, ఇది మా ఆధిక్యతను అధిక్షేపించుట.